తవాఫ్ చేయాలనుకునేవారు పరిశుభ్రంగా ఉండాలి. స్త్రీలైతే బహిష్టు, పురిటి, రక్తస్రావం వంటి వాటి నుండి కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా తప్పనిసరిగా వుజూ స్థితిలో ఉండాలి. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేయడానికి ముందు ఏ కార్యాన్ని నిర్వహించారు? ఇస్తిబా కార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరే అస్వద్ వద్దకు ఏ స్థితిలో వెళ్ళారు? ఇస్తిబా స్థితిలో. తవాఫ్లో ఇస్తిబా పురుషుల కోసం సున్నత్, స్త్రీల కొరకు కాదు. అసలు ఇస్తిబా అంటే ఏమిటి? ఇహ్రాం పైన ధరించే వస్త్రం మధ్య భాగం కుడి సంఖ క్రింద నుండి పైకి తీసుకువచ్చి వస్త్రం రెండు కొనలు కుడి భుజం కనబడేట్టు ఎడమ భుజంపై వేయాలి.